press subscribe button and hit on bell icon so you never miss an updates from our system botany blogs, right? Now we discuss about different classes in algae. First one, chlorophyceae. Chlorophyceae members commonly known as green algae or grass green algae because due to the predominant of pigments like chlorophyll A and chlorophyll B. Chlorophyll A and chlorophyll B. Chlorophyll A, chlorophyll B pigments ఎక్కువగా ఉండడం వల్ల ఇవి గ్రాస్ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. The pigments are localized in a definite chloroplasts. Pigments అనేవి మనకి క్లోరోప్లాస్ట్ లో అరేంజ్ అయి ఉంటాయి. మనకి క్లోరోప్లాస్ట్స్ అనేవి క్లోరోఫైసీలో ఉండే క్లోరోప్లాస్ట్స్ అనేవి డిఫరెంట్ షేప్ లో ఉంటాయి. క్లోరోఫైసీలో ఉండే క్లోరోప్లాస్ట్ డిఫరెంట్ షేప్ లో ఉంటాయి. దే మే బి డిస్కాయిడ్, డిస్క్ లైక్ ఆర్ దే మే బి ప్లేట్ లైక్ పల్లెం ఆకారంలో ఉంటాయి కొన్నిట్లో. దే మే బి నెట్వర్క్ లైక్ రెటిక్యులేట్ chloroplasts. They appears in Eudogonium. Ribbon-like chloroplasts. They are arranged in spiral manner in Spirogyra. Eudogonium, they are filamentous forms. మనకేంటి స్పైరోగైరాలో రిబ్బన్ లైక్ క్లోరోప్లాస్ట్ స్పైరల్ మేనర్ లో అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి దీనికి స్పైరోగైరా అనే నేమ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇన్ క్లామిడోమోనాస్ క్లోరోప్లాస్ట్ ఈజ్ కప్ షేప్డ్ క్లోరోప్లాస్ట్ క్లామిడోమోనాస్, రైట్. Chlorophyceae members, they may be unicellular like Chlamydomonas chlorella or unicellular, or they may be colonial forms, volvox, rolling alga antam. Colonial forms, unicellular cells, they forms multicellular colony. ఇటువంటి ఆల్గేని ఏమంటాం మనం? రోలింగ్ ఆల్గా అంటాం, colonial forms అంటాం, volvox. They may be filamentous, Eudogonium, Spirogyra, Ulothrix. They are filamentous forms. In Chlamydomonas లో మనకి కప్ షేప్డ్ క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఈ కప్ షేప్డ్ క్లోరోప్లాస్ట్ ఇది న్యూక్లియస్. క్లోరోప్లాస్ట్ లో మనకి పైరినాయిడ్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. పైరినాయిడ్స్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ క్లోరోప్లాస్ట్. Pyranid stores proteins besides starch, right? Pyrenids they increase the efficiency of photosynthesis. They helpful in increase the efficiency of photosynthesis. They receives more amount of CO2 and increase the efficiency of photosynthesis. Photosynthesis rate ని ఇంక్రీజ్ చేస్తాయి. 1980 వరకు ఏంటంటే ఇవి స్టార్చ్ని స్టోర్ చేస్తాయని అనుకునేవాళ్ళు, కానీ రీసెంట్ రీసెర్చెస్ ఎందుకు అనుకునేవాళ్ళు అంటే పైరినాయిడ్ చుట్టూ మనకి ఏంటంటే స్టార్చ్ షీట్ అనేది ఉంది. ఈ స్టార్చ్ షీట్ ఉండడం వల్ల దీన్ని స్టార్చ్ స్టోర్ చేస్తారు అనుకునేవాళ్ళు. కాబట్టి రీసెంట్ స్టడీస్ ఏం చేస్తాయి, దే హెల్ప్ఫుల్లీ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఫోటోసింథసిస్. దే స్టోర్స్ ప్రోటీన్స్ బిసైడ్ స్టార్చ్, రైట్. కప్ షేప్డ్ క్లోరోప్లాస్ట్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ Chlamydomonas. Chara is macroscopic freshwater algae chlorophyceae member. Charaలో మనకి కాల్షియం కార్బోనేట్ అనేది డిపాజిట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ మ్యాక్రోస్కోపిక్ ఆల్గే, నేకెడ్ ఐకి కనిపిస్తుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ దీనిలో సెక్స్ ఆర్గాన్స్ ఏమంటామంటే మేల్ సెక్స్ ఆర్గాన్ గ్లాబ్యూల్ అంటాం, ఫిమేల్ సెక్స్ ఆర్గాన్ న్యూక్యూల్ అంటాం. Male sex organ globule, female sex organ nucleus in Chara, right? In Chlorophyceae, vegetative reproduction takes place by fragmentation. Asexual reproduction takes place by spores. Mainly the spores are zoospores. Sexual reproduction takes place by gametic fusion. It may be isogamy or anisogamy or oogamy. Oogamy type of sexual reproduction ఉంటుంది ఇక్కడ మనకి. Reserve food is starch.
In some algae, reserve food is oil droplets. In some algae, reserve food is oil droplets. Right? ఈ ఆల్గల్ ఆయిల్లో మనకి ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ ట్రాన్స్ ఎస్ట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ ఆల్గల్ ఆయిల్ని, దీన్నే మనం ట్రాన్స్ ఎస్ట్రిఫికేషన్ అంటాం. ట్రాన్స్ ఎస్ట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా దీని నుంచి బయోడీజిల్ ప్రిపేర్ చేస్తారు. ట్రాన్స్ ఎస్ట్రిఫికేషన్లో మనకి మెథనాల్ అండ్ ఒక బేస్ కెటలిస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ఈ ఆల్గల్ ఆయిల్ని యాడ్ చేయడం వల్ల ట్రాన్స్ ఎస్ట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా బయోడీజిల్ని ప్రిపేర్ చేస్తారు ఆల్గల్ ఆయిల్ నుంచి. నెక్స్ట్ సెల్ వాల్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ పెక్టిన్. సెల్ వాల్లో సెల్యులోజు పెక్టిన్ ఉంటాయి. ఇక్కడ ఏర్పడే స్పోర్స్ కానీ గ్యామిట్స్ కానీ 2 to 8 ఫ్లాజెల్లా ఉంటాయి. దే ఆర్ ఎపికల్ ఐడెంటికల్ ఫ్లాజెల్లా. దే అరేంజ్డ్ ఇన్ ఎపికల్ పోర్షన్. రైట్, ఇది క్లోరోఫైసి. రైట్, నెక్స్ట్ వన్ ఫియోఫైసి కామన్లీ నోన్ యాజ్ బ్రౌన్ ఆల్గే. డ్యూ టు ది ప్రిడామినెన్స్ ఆఫ్ ఫ్యూకోగ్జాంథిన్ అనే జాంతోఫిల్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది బ్రౌన్ కలర్ లో ఉంటాయి. దిస్ ఫ్యూకోగ్జాంథిన్ ఇట్ మాస్కింగ్ ది chlorophyll A, chlorophyll C, carotenoids. It masking the chlorophylls. So the algae, they appears like brownish in color. They appear like olive green to different shades of brown. Some of the brown algae, they form massive plant bodies. They grow up to 100 meters. They are known as kelps. జనరల్గా మనకి బాడీలో మనకి హోల్డ్ ఫాస్ట్, స్టైప్, ఫ్రాండ్ ఉంటుంది. హోల్డ్ ఫాస్ట్, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అటాచ్మెంట్. Stipe, it consists strengthening tissues and tubular cells. It is helpful in transport of food. And large structure, it is known as frond. It is helpful for photosynthesis. Right, manaki 3 parts anu untai. Next, reserve food is complex carbohydrates. They are known as laminarin and mannitol. Reserve food. Cell wall composition is cellulose and algin. సెల్ వాల్లో మనకి సెల్యులోజ్తో పాటుగా ఆల్జిన్ అనే హైడ్రోకొలైడ్ ఉంటుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది ఆల్జిన్కి ఉండే నేచర్ ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నీటిని పీల్చుకునే క్యారెక్టర్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏర్పడే స్పోర్స్ కానీ వెజిటేటివ్ ప్రాపగేషన్ టేక్స్ ప్లేస్ బై ఫ్రాగ్మెంటేషన్. Asexual reproduction takes place by biflagellate zoospores. The spores, they are appears in pyriform shape. They consist laterally attached unequal flagella. Sexual reproduction takes place by isogamy, anisogamy, oogamy type of sexual reproduction is found in brown algae, right? Sexual reproduction takes place by gametes. Then gametes, they are also appears like pyriform in shape. They consist laterally attached flagella. Biflagellate gametes, they are formed in sexual reproduction, right? ఇది మనకి ఫియోఫైసి బ్రౌన్ ఆల్గే. దే ఫార్మ్ మాసివ్ ప్లాంట్ బాడీస్. ఎగ్జాంపుల్ ectocarpus. They also show variation in size. They consist simple branched filamentous to profusely branched filamentous. Simple branched filamentous forms के example ectocarpus. Profusely branched filamentous forms కలిగి ఉండే ఆల్గే ఎగ్జాంపుల్ మ్యాక్రోసిస్టిస్. కొన్నిసార్లు మనకి మ్యాక్రోసిస్టిస్ ఫారెస్ట్స్ అనే ఫార్మ్ అవుతాయి ఓషన్స్ లో. మ్యాక్రోసిస్టిస్ ఫారెస్ట్. ఈ మ్యాక్రోసిస్టిస్ అనేది మనకి ఏంటంటే ఎయిర్ బ్లాడర్స్ కలిగి ఉంటుంది, ఎయిర్ స్టోరింగ్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటుంది, ఎయిర్ బ్లాడర్స్.
These air bladders are called pneumatocystis. They are helpful in uprighting the alga in water. It holds upright the alga in water, right? Pneumatocyst కలిగి ఉండే algae example macrocystis, right? ఇది brown algae, right? Next one, rhodophyceae. Rhodophyceae commonly known as red algae. Rhodophyceae commonly known as red algae. It is abyss-like reddish in color due to the predominance of R-phycoerythrin. R-phycoerythrin, it masks the chlorophyll pigments. So the algae appears like reddish in color. Red algae రెడ్ కలర్ లో ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఫైకోఎరిథ్రిన్ అనే పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. రిజర్వ్ ఫుడ్ ఈజ్ ఫ్లోరిడియన్ స్టార్చ్. It is structurally similar to amylopectin and glycogen. Important point. Reserve food is Floridian starch. It is structurally similar to amylopectin and glycogen. Cell wall is made up of cellulose, pectin, and polysulfate esters. Asexual reproduction takes place by non-motile spores. Non-motile spores are formed in rhodophyceae. Non-motile spores అన్నవి ఏ క్లాస్ లో ఫార్మ్ అవుతాయంటే rhodophyceae. Sexual reproduction, it is also takes place by non-motile gametes. ఇక్కడ ఏర్పడే ఫిమేల్ సెక్స్ ఆర్గాన్ని కార్పోగోనియం అంటాం. Female sex organ, it is known as carpogonium. It is flask shaped. Male gamete is known as spermatium. Female sex organ is known as carpogonium. Male gamete is known as spermatium. Spermatium is non-motile, non-flagellate, right? సెక్సువల్ రిప్రొడక్షన్ జరిగి పోస్ట్ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఫ్రూటింగ్ బాడీ అనేది ఫార్మ్ అవుతుంది. ఫ్రూటింగ్ బాడీ అనేది ఏ ఆల్గల్ క్లాస్ లో ఫార్మ్ అవుతుందంటే rhodophyceae. ఎగ్జాంపుల్స్ పాలీసైఫోనియా, బాట్రకోస్పెర్మం, జెలీడియం, గ్రాసిలేరియా, ఇవన్నీ కూడా రెడ్డిష్ కలర్ లో ఉంటాయి. పాలీసైఫోనియాలో ఏర్పడే ఫ్రూటింగ్ బాడీని సిస్టోకార్ప్ అంటాం. ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగి ఫిమేల్ సెక్స్ ఆర్గానిక్ కార్పోగోనియం, మేల్ గ్యామిట్ ని స్పెర్మేషియం అంటాం. ఫెర్టిలైజేషన్ జరిగి ఒక కాంప్లెక్స్ ఫ్రూటింగ్ బాడీ ఏర్పడుతుంది. ఈ ఫ్రూటింగ్ బాడీని ఏమంటాం మనం? సిస్టోకార్ప్ అంటాం, రైట్? ఇది రెడ్ ఆల్గే ఆల్గల్ క్లాసెస్. థ్యాంక్ యూ.